అవకాశం ఉంటే ఇంకోటి ఇబ్బందికరంగా ఉంది కదా ఏం జరుగుతుంది అని కూడా నేను అడిగి ప్రయత్నం చేస్తాను. దేవుడు మార్చేవాళ్ళు విషయాలకు సమానం ఉన్నట్టుగా వ్యాఖ్యానించారు కదా. అదే ఒక వర్గాల దేవుడు అండి, ఒక వర్గాల దేవుడు అనేవాళ్ళు అంత దారుణంగా అన్నండి తప్పు కదా మాట నేను అవునండి. ఎందుకంటే నాకు అంటే వినడానికి చాలా బాగా అనిపించింది. అది అంత మాట మాట్లాడుతుంది అలా నేను కాకపోతే ఒకటి దీనికంటే ఆలోచించాలంటే మతాల దృష్టిలో మతమార్పుల దృష్టిలో పెట్టినారు. అదే కాదండి. మీరు మతమార్పుల గురించి మీరు మాట్లాడుతూ మీరు వాళ్ళు చెప్తుంటారు. నేను ఏం చెప్తానంటే మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో ఇంకా బాగా వృద్ధిలోకి రండి. ఎందుకంటే ఏ మతమైనా మంచి చెప్తుంది. నేను బయట ఆఫీస్లో పనిచేస్తున్నాను. నాకు ఎందరో క్రైస్తవులు స్నేహితులు ఉన్నారు, మహమ్మదీయులు స్నేహితులు ఉన్నారు. నేను ఇప్పుడు పనిచేస్తున్నది ఒక మహమ్మదీయ అధికారి పనిచేస్తున్నాను మా కార్యాలయంలో. ఆయన నాకు నన్ను ప్రాణంగా చూసుకుంటారు. నేను ఆయన్ని అంత గౌరవంగా చూస్తాను. నాకు ఎంతో మహమ్మదీయులు క్రైస్తవులు వీళ్ళందరూ స్నేహితులు ఉన్నారు. అలా కాకుండా అసలు ఉద్యోగంలో ఉన్నది అసలు సమాజంలో నాకు ఎంతో అటువంటి స్నేహితులు వాళ్ళందరూ చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, వదులుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే దేవుడు అని నువ్వు ఆరాధన చేయడం మొదలుపెట్టిన తరువాత అది దేవుడే అయినప్పుడు అందులో మళ్ళీ ఇది ఉంది అది కొట్టుకుంటే అలా నామ పెట్టుకోవద్దు. దేవుడే అని నేను ఎక్కువ చెప్పుకుంటాను కూడా. ఎవరో వినాయకుడు పెట్టి 3 రోజులు తీసేసి నాకు ఈ మనం మాటలు రాదు తీసేసి పక్కన దొంగలని 3 రోజులు పెట్టి తీసేసి 3 రోజున ఏదో కృష్ణమూర్తిని పెట్టి అక్కడ వెలిగించారు. ఆ పొల అక్కడే ఉంటుందా విష్ణు దగ్గర ఇలా వెళ్ళిపోవడంలో తీసేసిన వాళ్ళు ఇద్దరు దుర్గా వినాయకుడి దగ్గర కూడా నేను చూశాడు. చూసి 3 మార్కులు వేయించలేదు కానీ పొల వేయించేస్తున్నారా అనేది ముక్కు కూడా వాళ్ళిద్దరు ప్రత్యక్షమైంది తెలవదు. ఇదేంటి మీరు నాకు అగత్య ఇస్తే ప్రత్యక్షమయ్యారు. నువ్వు ఎప్పుడైనా మేము ఉన్నామని భావన చేస్తే కదా పూజ చేసినప్పుడు ఇప్పుడు ముక్కు ముడగట్టే ఉంటే ఉన్నామని అంటారు. ఆయన దేవుడు నన్నిక అనుగ్రహిస్తాడు. అంతేగాని గడికి వినాయకుడు, గడికి హనుమ, గడికి రాముడు ఎలా ఇప్పుడు నువ్వు ఏది పూజ చేస్తున్నావో ఆయనే రాముడు, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. ఏదైనా ఒక్కడే ఆ భగవానుడు ఇన్ని రూపాలు పొందుతున్నానని ఆయనే చెప్తున్నాడు అని నేను తరచుగా ఉదాహరణ చెప్తా. ప్రవచనానికి వస్తే పంచె కట్టుకుంటాడు. ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాల్సి వస్తుందేమో అనుకుంటే పంచె కట్టుకుంటాడు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వేసుకుంటారు. దాపరికం కాదు, మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా మీరు చూస్తుండగా ప్యాంట్ వేసుకుని ఆఫీస్కి వెళ్తారు. సౌకర్యంగా పెళ్లికి వెళ్తారు. ఎప్పుడైనా ఒక కొత్త లంచ్ చేసుకుంటారు. ఇంట్లో సంధ్యావనం చేసుకుంటూ ధావళి కట్టుకుంటారు. మీరు నా మీద గౌరవం ఉంది, పంచె కట్టుకున్న కోటేశ్వర అలవాటు, ప్యాంట్ వేసుకున్న కోటేశ్వరాన్ని కొడతానంటే దెబ్బలు నాకేలా తగలేది. మీరు విష్ణువుగా పూజిస్తున్నారు, శివుడిగా ఉన్నది ఆయనే. విష్ణువుగా పూజించి శివుడిగా తిట్టకండి, శివుడిగా పూజించి విష్ణువుగా తిట్టకండి, దుర్గగా పూజించి గణపతిగా తిట్టకండి. ఆయన ఇన్ని రూపాలతో ఉన్నాడన్ననాడు నేను ఏ రూపం పెట్టుకొని పూజ చేసినా అన్ని రూపాలకి జరుగుతుందని తెలుసుకోండి. అంతేగాని రూపం దగ్గర మీరు కట్టుబడిపోకండి. అది అన్ని రూపాలు అందులో ఉన్నాయి అనుకోండి అని చెప్తాను తప్ప అదేంటి ఇంకొకలాగా ఈ ధర్మప్రచారం చేసేవాళ్ళు కానీ శివుడు వేరు విష్ణు వేరు అనే కదా ప్రచారం చేసేది. అలా చేయక్కర్లేదు, జాగ్రత్త. అసలు కొంతమంది అయితే అసలు శివుడిని దగ్గర కూడా రాను శివరూపాన్ని ఒకవేళ ఇలా నామాలు ఉంటే చూసుకోవాల్స్తున్నారు. నేను ఒకటి చెప్తానండి. పోతన గారు పరమశివ భక్తుడు. ఈ రూపి బొంగరాలే పెట్టుకున్నాడు. అదే సంప్రదాయంలో ఉంటాడు, అదే సంప్రదాయంలో శరీరం పెట్టాడు. పోతన గారు రాసినటువంటి
భాగవతం ప్రమాణమా కాదా మనందరికీ 12 స్కంధాలు అంగీకరించారు. నిజంగా ఇది ఇంత పరమ రూఢంగా ఉంటే విష్ణుని అంగీకరించగలే అబ్బాయి ఇలా పెట్టుకున్నప్పుడు భాగవతం ఎలా అంగీకరిస్తావు అంటారా అన్నా. నాకు సంబంధించినంత వరకు అయితే నేను అనేది ఏంటంటే ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టడం వచ్చా అన్నది ఈశ్వరుడికి కావాలి. అంతే, ఇలా పెట్టడం నీకు వచ్చా అదొకటే నీకు కాదు. మనసు ఉందా లేదా అదే ఆయన చూస్తాడు. ఇవన్నీ ఆయనకి